వైసీపీ నేతలకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్ చేశారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అంశం మీదైనా చర్చకు సిద్ధమేనని ఆదినారాయణ రెడ్డి అన్నారు. వైసీపీ ఆఫీసులో ఆయన చర్చకు సిద్ధంగా ఉన్నామని ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ అంతరించిపోవడం ఖాయమంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. విమర్శలు గుప్పిస్తూ సీరియస్ అవుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు ఎందుకు సార్ అంత సీరియస్ అవుతున్నారు? అండ్ ఆదినారాయణ రెడ్డి అంటే ఎందుకు వైసీపీ నేతలకు నచ్చదు? ఓపెన్గా మాట్లాడతారనా లేకపోతే ఎందుకు? మా రాబోయే 150 రోజుల లోకల్ బాడీ లోపల 1000 రోజుల లోపల 1300 రోజుల లోపల జరిగే 2029 సార్వత్రిక ఎన్నికలు, రేపు బీహార్ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమి బలపడుతుంది. సిస్టమేటిక్గా ఆదినారాయణ రెడ్డి చెప్పినాడు జరగబోయేది. అది నచ్చక ఎక్కడ ఉండేది క్లోజ్ అవుతుందని అసూయతో నా మీద పర్సనల్గా నా మీద కామెంట్ చేస్తే ఏమన్నా నేను తగ్గుతాననుకుంటే నేను మరింత రెచ్చిపోతానని వాళ్ళకు తెలియదు. అందులో భాగమే మొన్న 4th నాడు పెట్టిన మీటింగ్ ఈరోజు 8th నాడు మళ్ళీ పెట్టి మళ్ళీ చెప్పిన, ఛాలెంజ్ చేసిన, రమ్మని డిస్కషన్కు డిబేట్కి రెడీ, మీడియా సమక్షంలో రెడీ, లేదా నేనే వాళ్ళు సమయం చెప్తే ఎక్కడ ప్లేస్ చెప్తే అక్కడికైనా పోతా, లేదా నేను చెప్పినది వాళ్ళు రమ్మనండి. ఎందుకు సీరియస్గా ఉండను? నేను సీనియర్ పొలిటీషియను, 4వసారి ఎమ్మెల్యేగా గెలిచిన, ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చిన, వాళ్ళ నాన్నను స్వయంగా చూసిన, ప్లస్ చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా చూసిన, నేను మోడీ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నా. కాబట్టి మాకు వికసిత సంకల్పం ఉంటుంది, వికసిత కమలం కావాలన్నది, మా కూటమి బలపడాలని. కాబట్టి నా మీద ఎందుకు కోపం ఉండదు? ఈ కోపతాపాలేమో ఉపయోగంలే. రమ్మనా నా ప్రజలకు మేలు చేయాలా, ప్రజల కోసం ప్రజల చేత గెలిచిన మేము వాళ్ళకు సాయం చేయాలా, ఇది నా ఉద్దేశం. అభివృద్ధి విషయానికి వస్తే గూగుల్ డేటా సెంటర్ కానీ మిగతా అభివృద్ధి కూడా కూటమి ప్రభుత్వం తెచ్చినప్పటికీ ఆయన హయాంలోనే ఇదంతా చేశామని ఆయనదే మొత్తం క్రెడిట్ అని కూడా చెప్తున్నాడు సార్. అమ్మ, ఆయన గురించి ఒకే ముక్క, వాళ్ళ నాన్న 96 పార్లమెంట్ ఎలక్షన్లలో మైనస్లో వెనకంజలో ఉన్నప్పుడు బైబిల్ సాక్షిగా ఒక ఇష్టమైన పదార్థము తింటే వాళ్ళ నాన్న గెలుస్తాడని, ఆ మేరకు గెలిచినాడని, ఇప్పటికి కూడా నాటుకోటి తినడం లేదు ఆయన, కంట్రీ చికెన్. అటువంటి భ్రమలో ఉండే వ్యక్తి ఈ భ్రమ మాటలు మాట్లాడతాడు. చిత్తశుద్ధి లేదు. కాబట్టి అటువంటి ధర్మ విస్మృతితో కూడిన మాటలు ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 6G రాబోతుండే దశలో, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే దశలో, ఫారిన్ ఫెడరేషన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ వచ్చే దశలో ఈ పప్పులు ఉడక ఇట్లాంటి చెత్త స్టేట్మెంట్. పాదయాత్ర స్టార్ట్ చేస్తాం, ప్రజల వద్దకు వెళ్తాం, సమస్యలు నేను తెలుసుకుంటాను మళ్ళీ అని చెప్పేసి చెప్తున్నారు సార్. రేపు 26లో లోకల్ బాడీ ఎలక్షన్లలో పులివెందుల్లో సైతం పేజ్ చేయలేని పరిస్థితి. ఏమవుతుంది? పాదయాత్రలు నిజం మాట్లాడాలా, సిద్ధాంతం మాట్లాడాలా, ధర్మం మాట్లాడాలా, అభివృద్ధి మాట్లాడాలా, సంక్షేమం మాట్లాడాలా. దానికి గాలికి వదిలేసి ఊరికి ఉత్తుత్తి యాత్రలు చేస్తే ఫలితం ఉండదు. కాశీ యాత్రలలో అని ఒక పాట ఉంది. చిత్తశుద్ధి ఉంటే ఇక్కడే చాలు. ఈ యాత్ర వలన ఏమి చేయని కారణంగా ప్రజలు తిరస్కరిస్తారు కూడా. లాస్ట్ క్వశ్చన్, నకిలీ మద్యంలో కూడా జోగి రమేష్కి నకిలీ మద్యానికి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పారు సార్. అసలు పాత వివేకానందుడి కేసులో సంబంధం లేదు, జోగి రమేష్లో సంబంధం లేదు, లడ్డు నెయ్యి కల్తీ నెయ్యిలో సంబంధం లేదు, పరకామణి చోరీలో సంబంధం లేదు, ఏమి సంబంధం లేదు. అతని వల్లనే గూగుల్ వచ్చింది, అతని వల్లనే వర్షాలు వచ్చినాయి, అతని వల్లనే చల్లటి గాలి వచ్చిందని చెప్పే మనిషి ఇలాంటి డైలాగులు మానుకోవాలి. చూసారు కదా, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఆయన ఓపెన్గా ఏదైతే మాట్లాడతాడో కూడా అది వైసీపీ నేతలకు నచ్చదు, కాబట్టి ఇట్లాంటి విమర్శలు గుప్పిస్తున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, YK న్యూస్, విజయవాడ.